హలో అండి. సో ప్రతి నెల ఒక పర్టికులర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా మనం అబ్జర్వ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల జనవరి సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. సో మనకి గర్భసంచికి ఏదైతే కింద భాగం ఉంటుందో, ఏదైతే మన బర్త్ కెనాల్ వెజైనాకి కనెక్ట్ చేస్తుందో ఆ పార్ట్ని సర్విక్స్ అంటాము. సో ఈ భాగంలో వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము. సో సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్ అనమాట. ఇంతకుముందు ఇండియాలో ఆడవాళ్ళలో అన్నిటికన్నా మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ ఉండేది. ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ కన్నా ఎక్కువ కామన్ అయిందనమాట. సో సర్వికల్ క్యాన్సర్కి ముఖ్య కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. సో 90% మహిళల్లో సర్విక్స్ క్యాన్సర్ రావడానికి గల కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఆర్ హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటాము. సో హెచ్పివి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ మూలన స్ప్రెడ్ అవుతుంది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మూలన 90% మందికి సర్విక్స్ క్యాన్సర్ స్టేజ్ బై స్టేజ్, ఇనిషియల్గా డిస్ప్లేసియా అంటాము, ఫాలోడ్ బై కార్సినోమా ఇన్సిటు అంటాము. అంటే సర్విక్స్ పైన లేయర్ నుంచి స్టార్ట్ అయ్యి నిదానంగా డెప్త్ వెళ్ళే కొద్దికి మనకి సర్విక్స్ క్యాన్సర్ మనకి వస్తుంది అనమాట. సో 90% మందిలో హెచ్పివి ఈజ్ ద కామన్ కాజ్ ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్. మిగిలిన 10% మందికి వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, సచ్ as స్మోకింగ్. కొంతమందిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గటం మూలాన, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఎయిడ్స్ మూలాన ఇమ్యూన్ పవర్, మన బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గటం మూలాన రావచ్చు. అప్పుడప్పుడు కొన్ని రకాల ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ మూలాన కూడా మనకి కొంచెం రిస్క్ వస్తుంది. అండ్ మోర్ కామన్లీ మల్టీపారిటీ అంటాము. సో ఎక్కువ మంది పిల్లలు పుట్టడం మూలాన కూడా అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ సర్విక్స్ క్యాన్సర్ రావడానికి.